చావా మూవీ రీసెంట్గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే భయ్య. ఈ మూవీలో విక్కీ కౌశల్ యాక్టింగ్కి బాలీవుడ్ ఆడియన్సే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా గులాం అయిపోతున్నారు. అంతలా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నాడు విక్కీ కౌశల్. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, చావా మూవీ మొదటగా చేయాల్సింది ఎవరో తెలుసా? మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎస్, చావా స్టోరీని ఫస్ట్ మహేష్ అన్నకే చెప్పారంట. కానీ మహేష్ అన్న సంగతి తెలిసిందే కదా, నేను అస్సలు హిందీ మూవీస్ చేయనని ఒక ఇంటర్వ్యూలో మొహం మీద చెప్పేశాడు. ఒక్కసారి కమిట్ అయితే మహేష్ అన్న మాట తనే వినడు. పైగా మహేష్ అన్న ఎస్ఎస్ రాజమౌళితో కమిట్ అయ్యాడు. 5 years వరకు రాజమౌళి షూటింగ్ కాంపౌండ్లోనే రెస్ట్ లేకుండా వర్క్ చేయాలి. మరి ఇది అల్లాటప్ప సినిమా అయితే కాదు కదా, ప్యాన్ వరల్డ్ సినిమా. అందరూ ప్యాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే మహేష్ అన్న ఏకంగా ప్యాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్గా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. 2027లో Part 1 రిలీజ్ అవుతుంది. సో ఇది గైస్, మరి ఒకవేళ చావా మూవీని మహేష్ అన్న చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి భయ్యా. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.